ఈరోజు వైసీపీ శాసనపక్ష సభ్యులు వారి లీడర్తో సహా ఊరేగింపుగా సభలోకి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పులు ధరించి ఊరేగిస్తూ షూలు కూడా చెప్పలే కాదు షూస్తో వారు ఊరేగి సభలోకి అదే విధంగా వారు ప్రవేశించారు. 4 రోజుల నుంచి వారు కొన్ని అంశాల మీద డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని ఏ విధంగా అవమానపరుస్తూ కించపరుస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పలతో అలాగనే హౌస్లో దాన్ని ఆ చిత్రపటాన్ని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని వారు సభ్యులు వాడిన విధానాన్ని తీరును కానీ మనం వీడియోస్లో గమనించినట్లయితే అదొక వారికి నేను చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి హిందూ జాతికి వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాడి నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డాలర్ విషయాన్ని $11 అనే విషయాన్ని ఎంతో తేలిగ్గా $11 కదా, పరకామణిలో $11 కదా, ఈవేళ చెప్పులతో అయినా పర్వాలేదనా ఆయన అభిప్రాయం? సార్ వెంకటేశ్వర స్వామిని చెప్పులతో తీసుకెళ్ళినా పర్వాలేదనేనా ఆయన అభిప్రాయం? ఈ విధంగా హిందువుల మనోభావాన్ని వాళ్ళకి ఏమాత్రం కూడా మా పార్టీ భారత జాతికి చెందిన పార్టీ అని ఆయన మాట్లాడతారా? లేకపోతే ఆయన అభిప్రాయం ఏంటి? ఏ విధంగా ఈవేళ వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా హిందూ ప్రజల ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు వారిని చిన్నబుచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర జాతికి భారత జాతికి క్షమాపణ చెప్పాలి. వెంకటేశ్వర స్వామి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి ప్రపంచాల నుంచి కూడా వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆత్మతో ఈవేళ ప్రజలు ఆయన్ని దర్శించుకున్న సందర్భంలో ఆయన్ని ఈ విధంగా ఇంత చిన్న మనసుతో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఇది జాతి క్షమించరా అనేటువంటి విషయం. వారు తప్పు చెప్పినప్పుడు కూడా ఈ విధమైనటువంటి పొరపాట్లు వారు జరుగుతూనే ఉంటారా? లేకపోతే వారికి హిందుత్వం మీద ఒక పాలసీ ఏమన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వారి పాలసీ ఏంటని అడుగుతున్నాను నేను. ఈవేళ అంత తేలిక భావంతో ప్రవర్తిస్తూ ఉంటే ఈవేళ మేము ప్రశ్నించడానికి అవకాశం ఏర్పడింది. హిందుత్వం మీద మీకు చులకన భావన ఉందా? వెంకటేశ్వర స్వామి మీద మీకు చులకన భావన ఉందా? మీరు $320 నెయ్యి కొన్నప్పుడే మీకు వెంకటేశ్వర స్వామి మీద చులకన భావన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఏం కలిపారు అనేది కాదు. $320 నెయ్య బొత్స సత్యనారాయణ గారు కొని వాడతాడా? $320 నెయ్య మన మాజీ ముఖ్యమంత్రి వాడతాడా? అంటే వెంకటేశ్వర స్వామి మీద మీకు పవిత్రత లేదు. మీకు తెలియదా $320 నెయ్యి వస్తుందని? అంటే మీకు ప్రధానంగా వెంకటేశ్వర స్వామి అంటే మీకు పవిత్రత లేదు. అది $220కి ఇచ్చినా సరే మేము కొంటాం తక్కువకు వస్తే అంటే మీకు వెంకటేశ్వర స్వామి మీద పవిత్రత లేదు. ఏం కలిపారు అనేది కాదు, మీ మనసులో కలిసి ఉందని నేను స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా. ఈ విధమైనటువంటి కార్యక్రమాల్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మీరు జాగ్రత్తగా ఉండకపోయినట్లయితే ప్రజలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అదేవిధంగా
మీకు అందరికీ కూడా సభలో ఉన్న సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఈరోజు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సభ్యులు తక్కువ మంది మాట్లాడినా ఇంకా చాలామంది మాట్లాడడానికి సిద్ధపడడం ఒక ఎత్తు అయితే, ఒక ప్రక్షాళన నుంచి ఇంచుమించుగా చెప్పాలంటే ఒక పర్యవేక్షణ వరకు ఈరోజు తీసుకురాగలిగాము అనుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిది అని అనుకున్నప్పటికీ కూడా కొన్ని మనం మర్చిపోలేము అధ్యక్ష, కొన్ని మనం మర్చిపోకూడదు కూడా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడున్న ప్రతి సభ్యులకి కూడా కొన్ని జ్ఞాపకాలు అన్నది ఒక గాయంలాగా ఎప్పటికెప్పుడు రగులుతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనం చూసుకుంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అప్పుడున్న విజనరీ నాయకుడు, అప్పటికే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. రాముడు తల నరికేశారని రామ్ తీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ గుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా నడి రోడ్డు మీద మండు టెండలో కూర్చోబెట్టిన సంఘటన మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి గేటుకి తాళ్ళేసి కట్టి పోలీసులు పహారా కాసిన ఆ సంఘటన కూడా మర్చిపోకూడదు. అదేవిధంగా అధ్యక్ష, తిరుపతి ఎయిర్పోర్ట్లో కూడా బయటకు రానివ్వకుండా కిందను కూర్చోబెట్టిన సందర్భాన్ని మర్చిపోకూడదు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి దాడి చేసి మంత్రి పదవుల గురించి దాడులు చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు. పార్టీ ఆఫీస్ మీద చేసిన దాడిని మర్చిపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా అధ్యక్ష, ఇక్కడున్న సభ్యులు కానీ ప్రజలు కానీ మర్చిపోకూడని సందర్భం, ఇదే అసెంబ్లీ సాక్షిగా ఆ మహానుభావుడిని అవమానించిన తీరును కూడా ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు అధ్యక్ష. ఎందుకంటే మర్చిపోతే తిరిగి అదేదో అంటారు కదా, మనకి తిరిగి నన్ను కొట్టింది కూడా మర్చిపో. అదే చెప్తున్నాను అధ్యక్ష, అక్కడికే వస్తున్నాను అధ్యక్ష. కాకపోతే మీరు కొంచెం తొందరపడ్డారంతే. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి గారికే కాదు అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారికి కూడా, మన డిప్యూటీ సీఎం గారిని కూడా నడి రోడ్డు మీద కూర్చోబెట్టడమే కాదు, కార్లు దించారు, హోటల్లో బందీ చేశారు, 3 రోజులు 4 రోజులు ముళ్ళ కంచెలు అడ్డుగా పెట్టారు, నడుచుకుంటూ వెళ్తే పరిగెట్టించారు. గౌరవ మన మంత్రి గారు లోకేష్ బాబు గారిని అయితే యువగలం పాదయాత్ర చేస్తుంటే చేతిలోంచి మైకులు లాక్కున్నారు, ఎక్కిన స్టూల్ లాక్కున్నారు, కనీసం అక్కడ స్టేజ్ వేసుకుంటానంటే స్టేజ్కి పర్మిషన్ ఇవ్వలేదు. ఆఖరికి అతని మీద దాడి చేయడానికి కూడా దుండగులను కూడా ప్రేరేపించిన పరిస్థితులు. ఇవన్నీ కాకుండా అధ్యక్ష, ప్రజావేదికను కూల్చిన తర్వాత అధ్యక్ష, వాళ్ళ సైకిక్ మెంటాలిటీ చెప్తున్నా, ప్రజావేదిక కూల్చిన తర్వాత వేస్ట్ని కూడా 5 సంవత్సరాలు కూడా తీయకుండా అలాగే ఉంచి ఆవే నుంచే సీఎం గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారికి వెళ్తారు కాబట్టి చూడాలి అని ఒక సైకిక్ నేచర్కి పరాకాష్ఠగా అక్కడ చేసిన సందర్భాన్ని కూడా మర్చిపోకూడదు అధ్యక్ష. ఇంకా మన నాయకుల మీద అయితే మీ మీద జరిగిన దాడి అయినా చెప్పాలి, నేను మీ మీద జరిగిన దాడి కానీ, ఎంతోమందిని అక్రమంగా పంపించిన అరెస్టులు చేసిన విధానాన్ని కానీ, ఇంకా సామాన్య ప్రజలకు వస్తే అధ్యక్ష, మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారికి పిచ్చోడిని చేసి ఆయన చనిపోయేటట్టు చేసిన విధానాన్ని, తన అక్కని రక్షించుకునే క్రమంలో మా అక్కని ఎందుకు ఎలా అంటున్నారని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ అనే చిన్న పిల్లోడిని పెట్రోల్ వేసి తగలబెట్టే సందర్భాన్ని కానీ, అదేవిధంగా అధ్యక్ష, ఒక మదనపల్లిలో ఒక అమ్మాయి తన పిల్లల కన్నా బాగా చదువుతుంది, ఫస్ట్ ర్యాంక్ వస్తుందేమోనని చెప్పి ఆ అమ్మాయిని ఆత్మహత్య చేసుకునేటట్టు ప్రేరేపించిన ఒక వైఎస్ఆర్సీపీ నాయకుల తాలూకు ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రత్యేకంగా ఈ 20 నెలల కాలంలో మేము ఇది చేసామని చెప్పుకోవడానికి ఒక గర్వంగా ఆ సభలో మేము నుంచిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. లాస్ట్ పరిస్థితి ఏంటంటే యాక్చువల్గా పోలీసుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే అధ్యక్ష, ఎందుకంటే ఇంకో 4 మంత్రులు కూడా మాట్లాడాలి, నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష. ఒకటేంటంటే ఆ లాస్ట్ 5 సంవత్సరాల్లో కూడా ఒక బ్లాక్ డేస్ కింద మారిపోయే పరిస్థితి. రాష్ట్ర పాలన అనేది అధ్యక్ష చట్టం ఆధారంగా కాకుండా ఒక భయాన్ని ఆయుధంగా చేసుకుని జరిగిన సందర్భాన్ని కూడా చూసుకున్నాం. అదేవిధంగా అధ్యక్ష, లా అండ్ ఆర్డర్ అనేది ఒక వ్యవస్థ కాదు, ఒక రాజకీయ అవసరాలకు ఉపయోగపడే పరిస్థితికి దిగజార్చేసిన సందర్భాన్ని కూడా మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. పోలీసు వ్యవస్థని కంప్లీట్గా నిర్వీర్యం చేసేసి పోలీసులు ప్రజల గురించి కాదు రాజకీయ ఆదేశాల గురించి పనిచేస్తున్నామన్న స్థాయికి దిగజార్చి వాళ్ళు కూడా మనసు చంపుకొని పని చేయలేక కొంతమంది ఇళ్లకు పరిమితమైపోయిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. ప్రజల ప్రాణాలంటే విలువ లేదు, ఆస్తులకి రక్షణ లేదు, మహిళ భద్రత అన్నది ప్రశ్నార్థకం, భూములకి రక్షణ లేదు అధ్యక్ష. దీని ఫలితం ఎలా ఉందిరా అంటే రావాల్సిన పెట్టుబడులు రాలేదు, వచ్చిన పరిశ్రమలు వెనక్కి తిరిగి పారిపోయే పరిస్థితి. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే అధ్యక్ష, ఈరోజు మనకి పోలీసు వ్యవస్థను కూడా నిర్వీర్యం చేశారని ఇందాకే చెప్పాను అధ్యక్ష. ఎంతలా నిర్వీర్యం చేశారంటే యుద్ధంలోకి వెళ్ళిన సైనికుడికి అస్త్ర సన్యాసం చేసినట్టుగా అయిపోయింది అధ్యక్ష. అంటే కనీసం వాళ్ళకి ఒక ఇన్వెస్టిగేషన్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక టూల్స్ లేవు, ఒకరి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్కి సంబంధించినది వాళ్ళ దగ్గర లేదు, CCTNSని ఎలా మెయింటైన్ చేయాలో తెలియదు, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి సిబ్బంది లేరు, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు లేవు, యంత్రాలు లేవు.
ఒక సైబర్ క్రైమ్ డీల్ చేయడానికి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు, ఆఖరికి వాళ్ళకి తిరగడానికి వెహికల్స్ కూడా లేవు అధ్యక్ష. ఇప్పటికీ కూడా చాలామంది సభ్యులు నన్ను వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు. మొదట్లో అడిగేదేమో గంజా ఎప్పుడు నిర్మూలిస్తారు అని అడిగేవారు, ఇప్పుడు కాస్త వచ్చి మాకు బళ్ళు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అంటే కనీసం పోలీసులకి వాళ్ళకి కావలసిన కనీస సదుపాయాలని మౌలిక వసతుల్ని కూడా కల్పించకుండా, వాళ్ళ ఇన్వెస్టిగేషన్కి కూడా వాళ్ళకి సహకరించకుండా కేవలం పరదాలు కట్టడానికి, అక్రమ అరెస్టులు చేయడానికి, అక్రమ కేసులు పెట్టడానికి, హౌస్ అరెస్టులు చేయడానికి ఉపయోగించుకొని వ్యవస్థని కంప్లీట్గా జీరో చేశారు అధ్యక్ష.